హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మొన్న డీమార్ట్కి వెళ్ళానని షార్ట్ పెట్టాను కదా. అక్కడైతే నేను చాలా పెద్ద యూట్యూబర్ని అయితే కలిశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీమార్ట్లో అయితే చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఏంటంటే అసలు మొత్తం డబ్బా సేల్ పెట్టినట్టుంది. డబ్బా అంటే డబ్బా అనుకోవద్దు ఫ్రెండ్స్, ప్లాస్టిక్ డబ్బాలు 99 రూపీస్కి 4 డబ్బాలు నేను చూపిస్తున్నాను కదా. అవి చాలా బాగుంది కదా ఆఫర్. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇది వచ్చి 149 అంట. మసాలా పెట్లా వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి 3 వచ్చి 179 ఉన్నాయి. మేమైతే ఓన్లీ డబ్బాలకే షాపింగ్కి వెళ్ళాం. మా అదృష్టం ఏంటంటే ఇవి వచ్చి 6 ఉన్నాయి, 19 రూపీస్, 100 రూపీస్. బెటరే కదా ఫ్రెండ్స్. మీరు అందరు కూడా కొత్తగా ఎవరైనా ఇల్లు ఓపెన్ అయినా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అట్లా ఉంటే చూడండి. మేమే డబ్బాలు సెట్టే 4 తీసుకున్నాం. ఇది వచ్చి చాలా కాస్ట్లీ, తక్కువలో అయితే ఉన్నాయి. పిల్లలకి క్యారేజ్ బాక్సులు అట్లా, లంచ్ ఇంకొకటి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్సులకి బాగా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి డీమార్ట్లో. పిల్లలకి అంతా బాగుంటాయి. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడైతే హాలిడేస్ దొరికితే 149 అంట పెద్ద డబ్బా. ఏదో నాకు అనిపించింది బిగ్ బాస్ సెట్లో ఉంటాయి కదా డబ్బాలు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ రెడీ అవుతుంది, వెళ్ళే టైం వచ్చిందని ఏమన్నా డబ్బాలు ఆఫర్ పెట్టారా అనిపించింది. అలా ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. స్ప్రే బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్ డబ్బాలు. అసలు మనం డీమార్ట్లో బాటిల్స్ తీసుకుంటే చాలా బెటర్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ డబ్బాలు 4 వచ్చి 100 రూపాయలు. బెటరే కదా నాకు తెలిసినంతటి వరకు. ఇది వచ్చి 55 రూపాయలు అంట. వాటర్ బాటిల్స్ కూడా కొత్త స్టాక్ అయితే వచ్చున్నాయి. నింపుతూ ఉన్నారు, అయిపోతూ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా మ్యాట్లని, బెడ్షీట్లని, బన్నీస్ అని, టీషర్ట్లు, మొత్తం చాలా షాపింగ్. అసలు ఫుల్ మాల్ మొత్తం జనమే ఉన్నారు. అంత రష్గా ఉంది. నేనైతే ఇంత రష్ని ఇప్పుడే చూడడం. వెళ్ళినప్పుడల్లా కొంచెం ఉంటారు కానీ చాలా రష్ అయితే ఉన్నారు. ఆఫర్స్తో నిండిపోయింది ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ ఈ మైక్రోవేవ్స్ అని ఇట్లా మేము చేసిన షాపింగ్ అయితే ఇంతే, కొంచెమే చేసాం. ఇంకా చూస్తూ ఉన్నాం. ఇట్లా చూసుకుంటూ వచ్చి ఏముంది, కొనేదానికంటే చూడడమే కదా ఎక్కువ చేసేది. రిమోట్కి వెళ్తే ఎంతమంది ఉన్నారు ఇలా చూసి వచ్చేసేవాళ్ళు చెప్పండి. ప్లేట్లు ఇవన్నీ చూసుకొని ఒకసారి అయితే ఈ ప్లేట్లకే వెళ్ళాం, కానీ అవి లేవు అక్కడ. వేరే ప్లేట్లు అయితే తీసుకొచ్చాము. పింగాణి ప్లేట్లు మొత్తం ఆఫర్స్ అయితే చాలా నడుస్తుంది. టీ కప్పులు చూడండి, లైఫ్ బెటర్ ఫ్రెండ్స్ అంట. చాలా బాగున్నాయి కదా. ఇట్లా ఫ్రెండ్స్కి గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఈ కప్పులు అయితే చాలా బాగున్నాయి. ఇంత పెద్ద జగ్గు, దీని నిండా కాఫీ పోయాలంటే మనం ఒక ప్యాకెట్ పాలు అయితే పెట్టాలి. ఈ బాటిల్స్ చాలా బాగున్నాయి. గ్లాస్ బాటిల్ అది చాలా బాగుంది. నాకు ఏంటంటే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసానులే ఫ్రెండ్స్. నేనైతే ఒక్కటి కూడా కొనలేదు. ఇదైతే సాల్ట్ వేసుకున్నది. బాగుంది కదా నైస్గా. ఇది వచ్చి గ్లాసు. ఇది కానీ కింద పడి పగిలితే మాత్రం అక్కడే కట్టేస్తున్నాను. అది లిఫ్ట్ చేస్తుంటేనే చాలా బరువు అనిపించింది. 115 రూపాయలు. ఇదో ఈ అమ్మాయి అయితే నన్ను చూస్తూ ఉంది వీడియో తీస్తుంటే, ఏంటి అని చెప్పి. అప్పటికి సర్లే అని చెప్పి ఒక ఆమె అయితే అడిగేసింది, ఏంటి అక్క వీడియో తీయద్దు ఆపేయండి అని అనింది. ఏమో అమ్మాయిది ఒకటే డిమార్ట్ అయినట్టు. సర్లే మనం ఏమి పట్టించుకోకూడదు. చూస్తూ ఉన్నానా, సరదాగా ఎందుకో వీడియో తీయాలనిపించింది, మీ అందరికి కూడా చూపిద్దామని. అందుకే తీసాను. అసలు టీ కప్పులు చూస్తుంటే టీ లవర్స్కి చాలా బెటర్ అనిపిస్తుంది. బ్లాక్ కప్ చాలా ముద్దుగా ఉంది కదా, చాలా బాగా అనిపించింది. ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది. పెద్ద జ్యూసర్ అంట, జ్యూస్ తాగేది. బీర్ కూడా తాగుతారనుకోండి, అది అంత పక్కన పెట్టే విషయం. చాలా బాగున్నాయి. జగ్గులు అయితే బాగా అనిపించాయి నాకు. 21 రూపీస్ అంట కప్పులు. బాగుంది కదా. ఒక కప్పు 20 రూపీస్ అంట. నేను చూడడం తప్పుగా చూసానా, వాళ్ళు అక్కడ రాయడం తప్పుగా రాశారు. టీ కప్పుల కలెక్షన్ కూడా చాలా బాగుంది. నెల్లూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బెస్ట్ ఆప్షన్, అంటే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఫ్లవర్స్ ఇక్కడే ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తూ వీడియో తీస్తున్నా. మా వదిన అయితే మిస్ అయిపోయింది. మా అత్తమ్మ నేనైతే లోపల ఇరుక్కోపోయాం. వదిన అయితే కిందకి వెళ్ళిపోయింది. ఈ పూలు అవి చూస్తా ఉన్నాం. ఈ లోపల లిఫ్ట్లో వెళ్ళిపోయింది. మా అత్త అయితే చాలా భయపడింది. ఏదో అడవిలో తప్పినట్టు, ఎక్కడికి బోధలే ఉంటుంది అని చెప్పాను నేను. అయితే కింద సెక్షన్కి అయితే వచ్చేసాము, గ్రౌండ్ ఫ్లోర్కి. ఈమె మా అత్త ఎటో వెళ్ళిపోయింది అని చెప్తుంది. పెసరపప్పు తీసుకున్నాము.
చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. పల్లీలు వచ్చి 150 అంట. చాలా తక్కువగానే ఉన్నాయి. లూజు కాస్ట్ అయితే నాకు రీజనబుల్గానే అనిపించింది. ఆయిల్ ప్యాకెట్స్ మొత్తం ఉన్నాయి, ఫుల్ కలెక్షన్ ఉంది. అదే ఒక పక్క అయిపోతూ ఉన్నా మళ్ళీ తెచ్చి స్టాక్ అయితే పెడుతూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ఫ్రీడమ్లో కూడా పప్పాయిలు ఉందని ఇప్పుడే చూశాను. నాకు తెలియదు ఇంతవరకు అసలు వేరుశనగ ఆయిల్ ఉందని ఫ్రీడమ్లో కూడా. ఏంటో కొంతమంది ఫ్రీడమ్ ఆయిల్ తినండి అంటారు, అది తింటే ఏమో మనకి టేస్ట్ ఏమో నచ్చదు. పర్లేదులే, ఫ్యాంటాలు చూడండి ఎన్ని ఉన్నాయో. అమ్మడానికి అన్నీ పెడతారు కానీ మనం దగ్గర బడ్జెట్ ఒక 5,000 6,000 కానీ తీసుకెళ్తే ఫుల్ మొత్తం లగేజ్ వేసుకొచ్చుకోవచ్చు. మ్యాగీ చూడండి, మ్యాగీ చూడగానే తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే అనిపించింది, అందుకే తీసుకోలేదు. జస్ట్ మనం చూసే బ్యాచే ఫ్రెండ్స్, కొనే బ్యాచ్ కాదు. అట్లా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత సోపులు అవన్నీ తీసుకొని అంతా చూస్తూ ఉన్నామా. ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇదంతా చూసుకొని అన్నీ కొనుక్కొని మొత్తం తీసుకొని షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. తీసేసుకున్న తర్వాత లాస్ట్ ఫినిషింగ్లో అయితే ఒక వీడియో తీశాను. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత నాకు ఒక పెద్ద యూట్యూబర్ కనిపించింది అని చెప్పాను కదా. జస్ట్ కనిపించింది, నేను వీడియో తీయబోయేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఎవరంటే యూట్యూబ్లో, ఆమె పేరు కూడా నాకు పెద్ద తెలీదు కానీ ఆమెను యూట్యూబ్లో చూసాను.